మరి క్రీస్తు దేని కొరకు? క్రీస్తు ప్రభు వారిని కూడా కొంతమంది అడిగారు, అయ్యా మీ వెనకాల అనేక మంది జనంగా ఉన్నారు, నీవు గనక మా మాట వింటే నువ్వు రాజు అయిపోతావు, నువ్వు రాజ్యాన్ని స్థాపించని అంటున్నావు కదా, మేమందరం మీ వెనకాల ఉంటాం, వచ్చేయండి అన్నటప్పుడు నా రాజ్యము భూ సంబంధమైంది కాదు. నేను ఇక్కడ తినడానికి త్రాగడానికి రాజులు భోజనాలు అనుభవించడానికి నేను రాలేదు. నా రాజ్యం వేరే ఉంది. ఆయన రాజ్యం వేరు, ఆయన జీవిత విధానం వేరు, జీవన శైలి వేరు. ఒక క్రైస్తవుడు అనుకున్నటువంటి వాడికి అవసరం ఏంటంటే ఒక క్రీస్తు తప్ప ఇంక వేరే అవసరం లేదు. అయితే క్రైస్తవుడికి సుఖం ఏంటి భూమి మీద? క్రైస్తవుడికి సుఖం కూడా క్రీస్తే. ఆయనకి మించిన సుఖం ఏముంది? మనం సుఖం ఏమనుకుంటున్నామంటే వేసవికాలం మనకు ఏసీ కావాలి, వేసవికాలం కాకపోతే మనకు ఫ్యాన్ కావాలి, మనకి ఎక్కడికైనా షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ ఉన్నాయన్నీ అవసరం ఉన్నా లేకపోయినా అన్నీ కొనుక్కొని వచ్చేస్తూ ఉంటారు. ఇంకా కట్టలేనటువంటి చీరలు ఎన్నో, మీ కట్టలేనటువంటి బట్టలు ఎన్నో, ఆ ఉపయోగించినటువంటి చాలా వస్తువులు మీ ఇంట్లో ఉండిపోతూ ఉంటాయి. అవసరం లేని వాటిని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం. అవన్నీ కూడా ఏం చేస్తామో కూడా తెలియదు. సుఖము ఆనందము అందులో ఉందనుకుంటున్నాం, కానీ ఇంకొక రంగు చీర, దీనికంటే గొప్ప రంగు చీర వచ్చిందనుకోండి, వెంటనే మన ఆలోచన, మన సుఖం, మన ఆనందం కూడా ఎక్కడికి వెళ్ళిపోద్ది? అది కొంటేనే ఆనందం. మొన్న ఇది అనుకున్నావు కదమ్మా, ఈ చీర కొంటే నీకు ఆనందం అనుకున్నావు కదా, అవును నాకు అప్పుడు అదే అనిపించింది, ఒకసారి కట్టేసాం. కానీ ఇప్పుడు ఇంకో రంగు చీర, ఇంకో మోడల్ చీర వచ్చేసింది, అప్పుడు సుఖం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆనందం ఎక్కడికి వెళ్ళిపోయింది? అది కొంటేనే ఆనందం, అది కట్టుకుంటేనే నాకు సుఖం. అంటే సుఖం యొక్క డెఫినేషన్ మారిపోతుంది, నిర్వచనం మారిపోతుంది. ఆనందం యొక్క డెఫినేషన్, నిర్వచనం మారిపోతుంది. కానీ క్రైస్తవుడికి నిర్వచనం మారకూడదు. నీ నిర్వచనము, నీ ఆనందము, నీ బాధ అన్నీ కూడా ఎవరు అనుకోవాలి? నువ్వు క్రీస్తే అనుకోవాలి. అలా అనుకోకపోతే ఆ క్రైస్తవ జీవితము కానీ, ఆ క్రైస్తవ సంఘము కానీ సగం సత్యములోనూ సగం మరణంలోనూ ఉన్నట్టే.